sonora. ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, సూపర్ పవర్స్ మూవీస్ వెతుకుతున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ 5 మలయాళం తెలుగు డబ్బెడ్ మూవీస్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ మూవీస్ వాటి స్టోరీతో మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టుపడేస్తాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు మంజుమెల్ బాయ్స్. ఇది 2024లో రిలీజ్ అయింది. దీనికి 8.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీ యొక్క స్టోరీ ఒక నిజ జీవిత సంఘటనతో నిర్మించబడింది. మూవీలో ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఒక ట్రిప్ కి వెళ్తారు. ఈ ట్రిప్ లో వాళ్ళు ఒక చోటికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అది కొడైకుండల్లో కొనేకీప్ అనే ఒక మంచి ప్రదేశానికి వెళ్తారు. ఈ స్నేహితులందరూ కలిసి అక్కడికి వెళ్తారు. కానీ ఒక రిస్ట్రిక్ట్ ప్రదేశానికి వెళ్లిపోతారు. అక్కడ వాళ్ళ ఒక స్నేహితుడు ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ఈ ప్రమాదాన్ని వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, వీళ్లతో ఏమేం జరుగుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. మూవీ జియో హాట్‌స్టార్లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 2 మూవీ పేరు కురూప్. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ మరియు స్కామ్ మూవీ. దీనికి 7 IMDb రేటింగ్ దొరికింది. మూవీ యొక్క స్టోరీ ఒక నిజ జీవిత సంఘటనతో నిర్మించబడింది. మూవీలో సుకుమారన్ కురూప్ అనే ఒక అతను ఉంటాడు. అతను ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. అతనికి ఒక లూప్ గురించి తెలుస్తుంది. ఈ లూప్ ద్వారా అతను లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క స్కామ్ చేయాలి అనుకుంటాడు. అక్కడ అతను ఇప్పటివరకు 8 కోట్లకు మీద స్కామ్ చేసి ఉంటాడు. అతను ఎన్నో క్రైములు చేసి ఉంటాడు. ఒక ఆఫీసర్ కురూప్ ని పట్టుకోవాలి అనుకుంటాడు. కాని ఇప్పటివరకు కురూప్ ని ఏ పోలీస్ ఆఫీసర్ కూడా పట్టుకోలేదు. అయితే కురూప్ ని ఇప్పటివరకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా పట్టుకోలేదు ఎందుకు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీ గురించి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ అది వినడానికి కన్నా చూడటానికి బాగుంటుంది. మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు మిన్నల్ మురళి. ఇది 2021లో రిలీజ్ అయిన కామెడీ యాక్షన్ మరియు అడ్వెంచర్ మూవీ. మూవీలో జేసన్ అనే ఒక నార్మల్ మనిషి ఉంటాడు. అతను ట్రైలర్ అంటే బట్టలు కుట్టే పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతని మీద పిడుగు పడుతుంది. దానివల్ల అతను చనిపోడు. కాని తన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల జేసన్ కి మెల్లమెల్లగా తన శరీరంలో ఎన్నో శక్తులు వచ్చాయి అని తెలుస్తుంది. దాంతోపాటు మూవీలో ఇంకొకతని మీద కూడా పిడుగుపడి ఉంటుంది. అతనికి కూడా భయంకరమైన శక్తులు దొరికి ఉంటాయి. కానీ అతను ఒక సైకో. దీని తర్వాత స్టోరీని తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ చాలా బాగుంటుంది. ఈ మూవీని మీరు ఇప్పటివరకు చూసి ఉండకపోతే ఇప్పుడే వెళ్లి చూసేయండి. మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 మూవీ పేరు మారిసన్. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మూవీ. దీనికి 7.6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక దొంగ ఉంటాడు. అతనికి ఒక ముసలివాడితో పరిచయం కుదురుతుంది. అతనికి అల్జైమర్ అనే రోగం ఉంటుంది. దొంగ అతన్ని మోసం చేయాలి అనుకుంటాడు. మెల్లమెల్లగా వీరిద్దరి మధ్య ఎవరు ఆలోచించని విధంగా మంచి బంధం కుదురుతుంది. ముందుకు వెళ్లే కొద్దీ ఆ ముసలివాడి అసలు రహస్యాలు బయటపడతాయి. అయితే ఆ దొంగ ఆ ముసలివాడిని మోసం చేయగలడా? ఈ బంధం అతన్ని కొత్త దారిలో నడిపిస్తుందా? మోసంతో మొదలైన ఈ కథ నమ్మకంతో ముగుస్తుందా? మీకు దొంగతనంతో పాటు మనస్కు తాకే బంధాలు ఉన్న మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 5 మూవీ పేరు తిట్టం ఈ 2 ప్లాన్ బి. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఇన్స్పెక్టర్ అతిరా అనే పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. తన స్నేహితురాలు దీప సడన్ గా మాయమైపోతుంది. తను తన స్నేహితురాలిని వెతకడం స్టార్ట్ చేస్తుంది. అదే మధ్యలో ఒక అడవి మధ్యలో కాలిపోయిన శవం దొరుకుతుంది. ఇప్పుడు ఈ డెడ్ బాడీ యొక్క ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అతిరాకి ఈ డెడ్ బాడీ ఎవరిదో కాదు, తన స్నేహితురాలు దీపది అని తెలుస్తుంది. తను తన స్నేహితురాలిని ఎవరు హత్య చేశారు అని ఇంకా డీటెయిల్స్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే తను ఇన్వెస్టిగేషన్ చేసి తన స్నేహితురాలి కిల్లర్ని పట్టుకుంటుందా లేదా తన స్నేహితురాలి మర్డర్ ఎవరు ఎందుకు చేశారు అనేది ఈ మూవీలోనే చూడాలి.
ఈ మూవీ యొక్క స్టార్టింగ్ నుంచి ఎంతగా సస్పెన్స్ మరియు థ్రిల్ ఉంటాయి అంటే అవి మిమ్మల్ని లాస్ట్ వరకు చూసేలా కట్టుపడేస్తాయి. మూవీ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజేటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.